సురేష్ గారు, మనకి మరుగుమందు అని అంటారు. అసలు ఇది ఏంటి? దీన్ని నమ్మొచ్చా? పెడితే నిజంగా మనుషులు మారతారా? అసలు ఏంటిది? మరుగుమందు. ఈ మరుగుమందు వచ్చేటప్పటికి ఇందులో చాలా రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది పెట్టే విధానం కూడా చాలా వేరేగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ముందు దీనికి ఎందుకు పెడతారనే దాని గురించి ముందు మనం మాట్లాడుకున్నట్టయితే కనుక, ఈ మరుగుమందు ఇప్పుడైతే కనుక అనేకమైన కార్యాచరణలకు పెట్టుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు మరుగుమందు దేనికి వాడతారు అంటే కనుక, భార్యాభర్తలు పెళ్ళి అవుతూ ఉంటుంది, కంపాటబిలిటీ చెక్ చేసి పెళ్లి చేస్తూ ఉంటారు. వారిద్దరి మధ్యన అన్యోన్యత భావం లేకుండా ఉంటుంది. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలాగా ఒకరికి మీద ఇంకొకరికి భావోద్రేకాలు ఉన్నా, ఒకరి మీద ఇంకొకరికి వేరే ఏదైనా ఉద్దేశపూర్వకంగా ఉన్నా, ఒకరికొకరికి నచ్చకపోయినా, ఆస్తిలో తగాదలైనా, జాబులో వెసులుబాటు లేకుండా, చికాకులు పరాకులు చిరాకులు ఇవన్నీ ఉంటాయి. విడాకుల దాకా వెళ్తూ ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి. విడాకుల దాకా వెళ్ళినప్పుడు పెద్దలకి పొరుగు నష్టం అవుతుంది. కష్టపడి పెళ్లి చేసి ఎంతోమంది వస్తుంటారు పెళ్ళికి, పొరుగు పోతుందని ఒక మనకు పూర్వకాలం అయితే ఎంతోమంది వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు, పొరుగు పోతుంది, వీరిద్దరు విడిపోతే ఎన్నో రకాల సమస్యలతో తోడవుతాయి, రోడ్డు మీదకి వేసినట్టు ఉంటుంది, ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది, ఒక అబ్బాయి జీవితం మళ్ళీ కట్నం ఇచ్చి పిల్లనివ్వరని చెప్పేసి ఆ సంసారాన్ని నిలబెట్టేందుకు కొన్ని రకాల క్రియలను వెతుకుతూ ఉంటారు. దాంట్లో సందర్భంగా తంత్రము మంత్రము ఉంటుంది. అవి కూడా కొంచెం స్లో అవుతుంది, లేట్ అవుతుంది. అది మనకి ఇంగ్రీడియంట్స్ చేసుకునేటువంటి మరుగుమందు అనేది ఉంటుంది. ఈ మరుగుమందు పెడితే భర్త మాట వింటాడు, భార్య మాట వింటుంది. ఎవరైతే ఎగ్జిట్ ఆపోజిట్లో ఉన్నారో వారు మన వైపు తెప్పించుకునేందుకు, అది ప్రేమ పూర్తిగా ఉండేందుకు, పొరుగు పోగొట్టుకుని ఉండేందుకు, భార్యాభర్తలు నిలబెట్టేందుకు, అది ఇక్కడ పిల్లలు పుట్టేంత వరకు. పిల్లలు పుడితే ఆటోమేటిక్గా ఇక బాధ్యత పెరుగుతుంది.